నన్ను హెచ్చించండి, నన్ను హెచ్చించండి అని ఎవరి సహాయం కోరుకోవద్దు. ప్రభువే నేను హెచ్చిస్తాను. నేను అనేక సంవత్సరాలు ఈ ఆకు చాటున ఫలాలు ఎలా ఉంటుందో అలా ఉన్నానండి. అంటే నాతో ఉన్న వాళ్ళకి తెలుసు, సంస్థలో ఉన్న వాళ్ళకి తెలుసు. ఆకు చాటున ఒక ఫలం ఉన్నట్లు చాలా సంవత్సరాలు నేను ఉన్నాను. ఏ రోజు కీర్తిని కానీ, ఘనతను కానీ, పేరును కానీ, ప్రఖ్యాతిని కానీ ఏనాడు కోరుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. నాకు ఒక పాట ఇవ్వండి అని ఎవరిని అడిగింది లేదు. పాట పాడడానికి నేను పరుగులు తీసింది లేదు. నేనేదో చెప్పాలని ఆవేశపడేది లేదు, ఆయాసపడింది కూడా లేదు. నాకు ఇచ్చిన పనిని చూసుకుంటూ ఒక ఆకు చాటున ఒక ఫలంలాగా ఉన్నానండి. తగిన సమయం వచ్చినప్పుడు నా దేవుడు ఆ ఆకును చాటున చేసి ఆ చాటున ఫలాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, తన చేతుల ప్రభువు ఉంచాడు. ఆమేన్. అంతే. సమయం వచ్చినప్పుడు ప్రతి మనిషికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు నేను ఘనపరుస్తాడు.